హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కొంపల్ల మాధవిలత బార్కాస్ చంద్రాయణగుట్ట డివిజన్లోని బండ్లగూడ సిఆర్పీఎఫ్ క్వార్టర్స్, చంద్రాయణగుట్ట, కుమ్మర్వాడి, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లోని ఇంటింట ప్రచార పాదయాత్రలో బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్రాలను వివరిస్తూ కమలం పువ్వుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ ఇంటింట ప్రచార పాదయాత్రలో బీజేపీకి మంచి స్పందన లభించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరియు హైదరాబాద్లోని పాతనగరాన్ని చూస్తే ఎన్నో సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారని, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. గౌరవే నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. तो फिर अरे मर्द क्या समझते? मोदी भैया बड़े हैं, कहाँ से बिछाए हमको? औरतों को समझो, आप जाओ बसमंदी की क्या होती है देखो, आप उनके मोहल्ले जो इधर बिछाए क्यों? मोदी भाई भी एक छोटे घर से ऊपर ऐसा है मोदी भैया. हाँ बस दुआ करो, आपके दुआ में रखो हमको, समझ में? మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ పదయాత్ర 3 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాము. పొద్దున చేస్తున్నాం, సాయంత్రం చేస్తున్నాము. కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎంత తిరుగుతుంటే కొద్దిగా అంత భయంకరమైన చెత్త చెదారం, విరిగిపోయిన రోడ్ల మీద డ్రైనేజ్, ఎన్నెన్ని చోట్ల భయంకరంగా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. అసలు ఎట్లా బతుకుతున్నారు ఇక్కడ ప్రజలు? వాళ్ళకి దండం పెట్టాలని ఆయన నిజంగా దండం పెట్టాలి. ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడే మనిషిని, నేను జూబ్లీ హిల్స్లో ఉంటా. కానీ నాకైతే కడుపు తిప్పేస్తుంది నాయన, నాకు చాలా బాధేస్తుంది ఈ రోడ్లు చూసి. ఇది జీవితం అయితే కనుక జీవితం కాదు. నిజంగా ఇంత దుర్మార్గంగా వీళ్ళ జీవితాలు ఇట్లా ఉంచిండ్రంటే అసలు వాళ్ళకి నిద్ర ఎట్లా పడుతుందో నాకు అర్థమైతలేదు. వాళ్ళకి అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుందో నాకు అర్థమైతే. 40 ఏళ్ల సంధి వీళ్ళ ఏడుపు అర్థమైతే లేదు, వీళ్ళ బాధ అర్థమైతే లేదు. ఈ రోడ్లు, ఈ డ్రైనేజ్ సిస్టమ్, ఇక్కడ మంచినీళ్ళు లేకపోవడం, ఇక్కడ సరిగ్గా ఎవరికి పక్కా ఇండ్లు లేకపోవడం, విద్య చదువుకొని ఒక మంచి గవర్నమెంట్ స్కూల్స్ సరైన పరిస్థితిలో లేకపోవడం, బస్తీకి ఒక దవాఖానా లేకపోవడం, ఏంటి బొందల గడ్డలు సరిగ్గా లేకపోవడం, శ్మశానాలు సరిగ్గా లేకపోవడం. ఇదా జీవితం అంటే? ఇది బానిస జీవితం లాగుంది. 40 ఏళ్ల సంధి జీవితం బతుకుతున్న అందరికీ నా దండం తల్లి, దండం. నిజంగా మీకు పాదాభివందనం చేయాలి ఇట్లా జీవితాలు బతుకుతున్నందుకు. మీరు నరేంద్ర మోదీ గారు మిమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటికి వేయాలనుకుంటున్నారు. నేను ఆఖరి నిమిషం వరకు, నా బొందిల ప్రాణం ఉన్నంత వరకు నేను మీకోసం కృషి చేస్తూనే ఉంటాను. ఇవన్నీ మార్చే వరకు నేను ఊరుకోను, మార్పిచ్చి తీర్తాను. జై బోలో నరేంద్ర భాయ్ మోదీకి జై.